ఇప్పుడు ఎన్నికలకు నేరాలు పాల్పడినా కూడా కఠిన శిక్షలు ఉంటాయి. డబ్బులు పంచినా, లేకపోతే మద్యం అమ్మినా, మద్యం సరఫరా చేసినా. సార్ ఇవన్నీ ఎమోటివ్ ప్లాంక్ సార్. ఇట్లా చాలా చట్టాలు వచ్చినాయి. మద్య నిషేధం గురించి చట్టాలు వచ్చినాయి. మద్య నిషేధం ఆగలేదు. నేరాల నిరోధనకి చాలా చర్యలు వచ్చినాయి. చాలా మార్పులు వచ్చినాయి చట్టాలలో. అయినా సరే ఆగలేదు. ఇప్పుడు బ్రైట్ బర్నింగ్ని 304B కింద తీసుకొచ్చినారు. దానివల్ల ఏమన్నా బ్రైట్ బర్నింగ్ ఆగిందా? సరే చట్టంలో మార్పులు చేయడం ద్వారా సామాజికంగా ఉన్నటువంటి దురాగతాలను ఆపలేము సార్. ప్రజలని ఎడ్యుకేట్ చేయడం ద్వారా, ప్రజలకి వాస్తవాలు చెప్పడం ద్వారా ప్రజల యొక్క మనోరీతిని, ఆలోచన సరళిని మార్చాలి. అప్పుడే ఏదైనా న్యాయంలో మార్పు వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇందులో ఈ చట్టాలు ఏంటంటే డిజిటల్ సాక్ష్యాలు ప్రైవసీకి భంగం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. నిజమే అంటారా? కరెక్ట్. డిజిటల్ సాక్ష్యాలు అనేది దే ఆర్ నాట్ ఫుల్ ప్రూఫ్ మెథడ్స్ ఆఫ్ ప్రూవింగ్ ఎ పర్టికులర్ ఫ్యాక్ట్. బికాస్ డిజిటల్ మెకానిజంలో మ్యానిపులేషన్ అనేది సాధ్యం. ఈవెన్ ఇప్పుడు ఇంత గొప్పగా మనం చెప్తున్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద కూడా, ఈవీఎంల మీద కూడా చాలా విమర్శలున్నాయి. దాని ప్రోగ్రామింగ్ కూడా మార్చొచ్చని చాలామంది సైంటిస్టులు ప్రూవ్ చేసినారు. ఓకే. అంటే పలు నిబంధనలపై న్యాయవాదులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? అది అవి చట్ట విరుద్ధంగా ఉన్నాయి, న్యాయం జరగదు వీటి ద్వారా, ఇది చాలా తప్పుడు లోపభూయిష్టంగా ఉంది, ఏకపక్షంగా తీసుకొచ్చారన్నటువంటి ఆలోచనతో న్యాయవాదులు కానీ జ్యూరిస్టులు కానీ అపోజ్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే చట్టాల్లో పిఎంఎల్ఏ యాక్ట్ ఏ రకంగా సవరించే అవకాశం ఉందండి? అంటే పిఎంఎల్ఏ యాక్ట్ ఇంకా అప్లికబిలిటీ దాని మీద రాలేదు. ఆల్రెడీ పిఎంఎల్ఏ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ మీద సుప్రీంకోర్టు వరకు, హైకోర్టు వరకు చాలా తీర్పులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రివర్స్ బర్డనింగు, తర్వాత ఓన్లీ ఆన్ మియర్ సస్పిషన్ అరెస్టు, ఇట్లాంటి వాటి మీద సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది. మరి ఏది ఏమైనా కానీ ఈ దేశంలో చట్టాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ ఇంటర్ప్రిట్ చేసేటువంటి పవర్ ఓన్లీ సుప్రీంకోర్టుకు ఉంది. సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ ఇస్ ఫైనల్. కాబట్టి సుప్రీంకోర్టు కొన్ని ప్రొవిజన్స్ మీద తమ తీర్పులు చెప్తే తప్ప ఈ నేరాల మీద ఒక అవగాహన అంటే పూర్తిగా ఏర్పడదు. ఓకే. ఇప్పుడు ఇందులో గోవధ నిరోధక చట్టం అనేది ఎట్లా దీంట్లో మార్పులు చేర్పులు చేస్తారు సార్? అది ఒక పెద్ద ఎమోటివ్ ఇష్యూ సార్. గోవధ అనే దాన్ని మరి వాళ్ళ ఐడియాలజీకి అనుకూలంగా మార్చిన, అంతకంటే ఎక్కువ. ఓకే. ఇప్పుడు ఎస్ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు సార్ ఇప్పుడు కొత్త చట్టాల్లో? సార్ దానికి అది ఒక స్పెషల్ ఎనాక్ట్మెంటు. దాంట్లోనే సబ్స్టాంటివ్ లా ఉంది, ప్రొసీజరల్ లా ఉంది, పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ అయింది. కాబట్టి ఓన్లీ ఎవిడెన్స్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్. ఓకే. ఇప్పుడు యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టాన్ని మరింత కఠినం చేసే అవకాశం ఉందంటారా? సార్ కఠినంగా చేస్తే సరిపోద్ది. చట్టాలు కఠినమైనవి ఎప్పుడైనా ఉన్నాయి. చట్టాల అమలు తీరు, అమలు పరిచేటువంటి యంత్రాంగం ఏ రకంగా ఉంది అని దాని మీద ఆధారపడుతుంది అనమాట. అంటే మొత్తంగా సవరణ అయ్యే చట్టాలు ఏమేమి ఉంటాయి, ఏం చెప్తారు సార్? ఏమేమి ఉంటాయి అసలు? అది ఒక పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ సార్. ఇట్లా చిన్న ఇంటర్వ్యూలో చెప్పలేము. ఇట్ షుడ్ బి ఏ సెమినార్. అంటే మనము ఆ ప్రొవిజన్స్, ఈ ప్రొవిజన్స్ క్రోడీగా అంటే చూపెడుతూ దాంట్లో ఏముండింది, దీంట్లో ఏముంది అనేది చెప్పాలన్నప్పుడు అది ఒక పెద్ద లెంతీ ప్రొసీజర్. అది ఇంత చిన్న సమయంలో చెప్పడం. ఓకే. అంటే ఇందులో పోలీసులకు విచక్షణ అధికారం ఇచ్చారని అనుకోవచ్చా? పోలీసులకు ఎప్పుడు విచక్షణ అధికారం ఉంది, గతంలో ఉంది, ఇప్పుడైనా ఉంది. విచక్షణ అధికారం లేకుండా ఎవడు ఏ అధికారాన్ని చలాయించలేడం సాధ్యం కాదు. ఓకే. సో ఓవరాల్గా ఈ చట్టాల గురించి మీరేం చెప్తారు సార్ ఒక సీనియర్ అడ్వకేట్గా? నేనంటాను చాలా ఆర్భాటంగా, చాలా తొందరపాటుగా వీటిని అమల్లోకి తీసుకొచ్చినారు. దేశంలో ప్రతిపక్షాలన్నీ సాంఘికంగా అంటే సోషల్ ఆర్గనైజేషన్స్ అన్నీ వద్దు వద్దు అని అంటున్నప్పుడు ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇంకొంత సమయం ఇస్తే బాగుండేదేమని నా అభిప్రాయం. ఇప్పుడు నో మోర్ ఐపీసీ, ఐపీసీ అనే పదం వినపడదా దేశంలో? అట్లా ఏం లేదు. కొత్తగా వచ్చేటువంటి నేరాలకి ఐపీసీ వినపడదు. కానీ పాత నేరాల విశ్లేషణలో కూడా ఐపీసీలో ఏ ప్రొవిజన్ కింద వీళ్ళని అరెస్ట్ చేశారు, లేకపోతే ఏ ప్రొవిజన్ కింద వీళ్ళ మీద కేసు పెట్టారనే ప్రశ్నలు వేసినప్పుడు ఐపీసీ అనేది నాకు రాక తప్పదు. ఓకే.